తెలంగాణ రాష్ట్రంలో పోచంపల్లి మున్సిపాలిటీ అంటే తెలియని వారు ఉండరు. యునెస్కో గుర్తింపు పొందినటువంటి పోచంపల్లి మున్సిపాలిటీలో భారీగా ప్రచారం జరుగుతుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంగళపల్లి లావణ్య రమేష్ గారి ప్రచారంలో చాలా సీనియర్ నాయకులు పాల్గొన్నారు. టౌన్ అధ్యక్షుడు లవకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వీళ్ళంతా కూడా వెన్నంటి ఉండి లావణ్య రమేష్ ని గెలిపించడం కోసము అంతా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈరోజు లావణ్య రమేష్ గారు ప్రచారం చేస్తున్నారు. నిన్ననే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు విస్తృత పర్యటన చేశారు, ప్రచారం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి, ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి మా పోచంపల్లి మున్సిపాలిటీలో జెండా ఎగురుతుందని చెప్పడం జరిగింది. ఒకసారి లావణ్య రమేష్ గారితో మాట్లాడదాం. లావణ్య గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు బరిలో ఉంటున్నారు. పోచంపల్లి మున్సిపాలిటీ సంబంధించి 7వ వార్డులో ఎలాంటి అభివృద్ధి చేద్దామని వస్తున్నారు? ఓటర్లకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు? నేను మంగళపల్లి లావణ్య రమేష్ 7వ వార్డుకు కౌన్సిలర్ గా నిలబడ్డాను. మా అభ్యర్థులందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, అది ఆలోచన చేసుకుని వాళ్ళు కూడా నాకు ఓటేసి సపోర్ట్ తోటి గెలిపించాలి. ఇప్పుడు మనం నిలబడ్డ రోడ్డు కూడా నిన్ననే వేసినది, ఇంకా ఉంది, ముందు ముందు పనులు చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏ సమస్య ఉన్నా, ఏది చెప్పినా, ఏది రాసిచ్చినా నేను నెరవేరుస్తానని కోరుకుంటున్నా, హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు కాబట్టి వాళ్ళు సహకరిస్తారని సహకరిస్తారు. అన్ని పనులు జరిపిస్తాము. 7వ వార్డుకు 1429 ఓట్లతో ఉన్నాను. అందులో ఎక్కువ మెజారిటీతో నేను గెలవాలని కోరుకుంటూ అభ్యర్థులను కూడా కోరుతున్నాను. 1వ నంబరు చేగుర్తు ఓటేసి గెలిపించగలరు. చూస్తున్నాం, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు మిత్రుడు లవకుమార్ గారు ఉన్నారు. లవకుమార్ గారు చెప్పండి, ఎట్లా జరుగుతుంది పర్యటన? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ఎలా ముందుకు వెళ్తున్నారు? ముఖ్యంగా లావణ్య రమేష్ గారి కోసం మీరు కృషి చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? ఈ పోచంపల్లిలో 13 వార్డులో ఈ 13 వార్డులలో మా అభ్యర్థులు బరిలో ఉండి పోటీ చేస్తా ఉన్నాను. మామూలుగా 13కి 13 కైవసం చేసుకునే ప్రయత్నంలో మేము ఉన్నాము. అందులో మా చైర్మన్ క్యాండిడేట్ తడక వెంకటేశ్వర గారి నాయకత్వంలో, ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో మా పోచంపల్లి ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎన్నడూ ఏమీ చేయని అనేక డెవలప్మెంట్స్ ఈ 2 ఏళ్లలో జరిగినాయి. సుమారు 40 కోట్ల రూపాయల నిధులు ఈ 2 ఏళ్లలో ఈ పోచంపల్లికి అభివృద్ధి పనులకు జరిగింది. అందులో 13 వార్డులలో ఈ 7వ వార్డు ప్రతిష్టాత్మకమైన వార్డు. ఇందులో అత్యధిక ఓట్లు ఉన్నాయి. దీనికి మంగళపల్లి లావణ్య రమేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి ఎంతో ప్రచారం చేశారు. ఆ గుర్తింపు మీద వాళ్ళని తీసుకొచ్చినాం. వాళ్ళు ఈరోజు ప్రచారం దూసుకుపోతున్నారు. 400-500 మెజార్టీ మీద వాళ్ళు గెలవబోతున్నారు. వీరితో పాటు 13లో 11 మేము గెలిచినట్టే, 2 మేము పోటాపోటీలో ఉంటాం, అవి కూడా మేమే గెలుస్తున్నాం. మొత్తం స్వీప్ అవుట్ చేసే ప్రయత్నంలో మేము ఉన్నాం. వెంకటేశ్వర నాయకత్వంలో పోచంపల్లి చాలా హర్షిస్తూ ఉంది. ఆయన చైర్మన్ కావాలని అందరు కోరుకుంటున్నారు. ఈ రకంగా మేము ముందుకు పోతున్నాం. కంప్లీట్ గా పోచంపల్లి కాంగ్రెస్ కైవసం అయిపోయినట్టే. చూస్తున్నాం, చాలా సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు కాంగ్రెస్ సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి అత్యంత మిత్రులు అని చెప్పవచ్చు. ఎన్నో రోజులుగా పేద ప్రజల కోసం సేవ చేసినటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఎలా జరుగుతుంది ప్రచారం, ఎలా జరుగుతుంది? మీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం ఎట్లా ముందుకు వెళ్తున్నారు? చూస్తున్నాం, ఇంటింటికి తిరుగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉన్నది. మరి 13 మున్సిపాలిటీల్లోనూ నేను కూడా ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉన్నాను. 13 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మన కుమ్మం అనిల్ రెడ్డి గారు సహకారంతో, ఎందుకంటే లాస్ట్ ఒక్కసారి 40 ఏళ్ళ తర్వాత మన ఎమ్మెల్యే గారు అయినారు. ఆ తర్వాత పట్టుదలతోటి మాకు సూచనలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మన 13 గెలవాలని చిత్తశుద్ధితో పనిచేయాలని మాకు చెప్పినాడు. మేము కూడా అదే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. పొద్దున్నే 4వ వార్డు తిరిగి ఇప్పుడు 7వ వార్డుకి వచ్చాము. 7వ వార్డులో కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నది. దీంట్లో చాలా కూడా ఓటర్లు కూడా చాలా సంతోషంగా ముందుకొచ్చి ఇంత డెవలప్మెంట్ చూసిన తర్వాత మీకు ఓటేయకుండా ఎట్లా ఉంటామని ప్రతి ఓటర్ అంటున్నారు. కాబట్టి అదేవిధంగా అన్ని వార్డు గెలుస్తానికి మేము కృషి చేస్తున్నాం. 7వ వార్డు మంగళపల్లి లావణ్య రమేష్ గారిని అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించి
మరి చైర్మన్ గా వెంకటేష్ చేయాలని మనం చేస్తూ కోరుకుంటున్నాం. తడక రమేష్ అంటే తెలియని వారు ఉండరు, చాలా సీనియర్ నాయకులు. ఎందుకంటే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు అని చెప్పవచ్చు. ఎందుకంటే తడక రమేష్ గారు ఎన్నో సేవలు చేశారు. పద్మశాలకు సంబంధించి వారి యొక్క చేనేత కార్మికుల కోసం కూడా కృషి పడ్డటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఒకసారి తడక రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తడక రమేష్ గారు చెప్పండి, మీరు వార్డులో తిరుగుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఈ ఊరు జనము గతంలో చేసినటువంటి వాళ్ళు ఏదైతే చేసిర్రో వాళ్ళ తప్పులన్నిటిని కూడా వాళ్ళు మనసులో పెట్టుకుర్రు. గతంలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే అనేక రకాలుగా తప్పులు చేసి ఈ ఊరు పేరుని అప్రతిష్ట పాలు చేసిర్రు. అది గమనించిర్రు ప్రజలు. ఈసారి ఏంటంటే మేము ఎట్లయితే కుంభమణిలకు మచ్చ లేకుంటుందో ఇక్కడ తడక వెంకటేశం గారికి ఏ మచ్చ లేకుండా ఎట్లయితే నాయకుడో అదే విధంగా మేము అభ్యర్థులు 13 మంది కూడా మచ్చలేని వాళ్ళే. అందులో ముఖ్యంగా ఏడో వార్డుల లావణ్య రమేష్ ఉండు కదా, ఒక మంచి అంటే ఏ రకమైన తప్పు చేయకుండా ఒక మచ్చ లేకుండా ప్రజలకు సేవ చేయాలి, అంతో ఇంతో నేను ఆర్థికంగా మంచిగా ఉండి ప్రజల ముందుకు వచ్చి నేను సేవ చేయాలని ఆలోచన వచ్చింది. ఇక్కడ లేడీస్ రిజర్వేషన్ కారణంగా లావణ్య గారిని నిలబెట్టడం జరిగింది. మేము తిరుగుతున్న కాడికి ఇప్పుడు భద్రావతి కాలనీ కానీ, మాధవ్ నగర్ కానీ, వెంకటరమణ కాలనీ కానీ, ఇప్పుడు సాయినగర్ లో చేస్తున్నాము. ఏ కాలనీలో ఎక్కడ పోయినా, ఏడో వాళ్ళు ఎక్కడ పోయినా కానీ రమేష్ కానీ లేకపోతే అనిల్ అన్నకు కానీ తర్వాత రేవంత్ రెడ్డి గారి కానీ మంచి ఆదరణ ఉంది. ఒకటి ఏంటంటే చెప్పిన మాట చేస్తారనే ఒక సంకల్పం. అంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏంటంటే ముందు రేషన్ కార్డు ఎంత ముఖ్యమైనది అంతా తెలుసు. రేషన్ కార్డే లేకపోతే సన్న బియ్యం రాదు, ఇందిరా మిల్లు రాదు. ఈ అన్నిటికీ మూలమే రేషన్ కార్డు. కాబట్టి 10 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి లేని రేషన్ కార్డు ఈ రోజు రేషన్ కార్డు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అంటే రమేష్ గారు 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయా? గత 2 పర్యాయాలు పైలశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ అభివృద్ధి పోచంపల్లికి జరగలేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే జరిగాయా? మరి కాంగ్రెస్ పథకాలు మిమ్మల్ని గెలిపిస్తాయా? ఒకటేమంటే లోగా వాళ్ళు తప్పు చేసినందుకే కదా వాళ్ళని ప్రజలు ఎందుకు తీసేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంది? తప్పు చేసినందుకే ఆ రోజు జనాలు యాక్సెప్ట్ చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకటి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు చేయకుండా మాట మీద నిలబడమే ఇంపార్టెంట్. ఆ మాట మీద నిలబడుతున్నారు కాబట్టి ఆదరిస్తారని గౌరవిస్తున్నారు. ఇంకోటి జనానికి కూడా ఒకటి అర్థమవుతుంది ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫండ్స్ రావాలంటే కూడా ఇప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిస్తేనే రేపు ఫండ్స్ వస్తాయి. కాబట్టి ఈ ఆలోచన ప్రజలలో ఉందని భావిస్తున్నా. పైకి వాళ్ళు చెప్పలేకున్నా అది మనసులో ఉంది. ఇక్కడ తెలివైన ఓటర్లు ఉన్నారు పోచంపల్లిలో, అధికార పార్టీకి తప్పనిసరిగా పట్టం కడతారని ఆశిస్తున్నాను. నా పేరు ఆటిపంల స్వాతి, నేను 7వ వార్డు నుంచి వచ్చాను, భద్రావతి కాలనీ మాది. నాకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కానించాలి మాకు రేషన్ కార్డు లేదు. 8 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళయి. 8 సంవత్సరాలకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నాకు రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి, నాకు మంచిగా జరిగింది. ఇప్పుడు రేపటి నాడు నాకు ఇంద్రమ్మ గిట్లు ఇట్లా కావాలని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ గురించి. ఇప్పుడు 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ గురించి మంగళపల్లి లావణ్య గురించి ఓటు గురించి వెళ్తున్నాము. మేము గెలిపించాలని కోరుకుంటున్నాం ప్రజలందరూ. చూస్తున్నాం పోచంపల్లి మున్సిపాలిటీ 1 కాదు 2 కాదు 3 కాదు మొత్తం 13 గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. 13 క్లీన్ స్వీప్ చేస్తాము. ఎందుకంటే పోచంపల్లి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, రేషన్ కార్డులే కావచ్చు, ఇందిరా మిల్లే కావచ్చు, ఎన్నో మహిళా శక్తి పథకాలే కావచ్చు, వడ్డీ లేని రుణాలే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్తున్నారు. చాలా సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. అదేవిధంగా లావణ్య రమేష్ గారిని గెలిపించాలి, 7వ వార్డుకు సంబంధించి అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి చాలా మంది కోరుకున్నట్టు అనిపిస్తుంది. ఇది ఇక్కడ అరుణ్తో శరత్.